టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ మనతో ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. సో సార్ అడిగి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేద్దాము. హలో సార్. హలో మేడం గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం గారు. సో మీకు తెలుసు ఎప్పుడు మనం వీటి గురించి డిస్కస్ చేస్తాము అని. సో మండే వచ్చే బ్యాంక్ నిఫ్టీ గురించి మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మేడం గారు, మీరు అడగదలుచుకు నాకు అర్థమైంది. మనము జూలై 18వ తారీఖు శనివారం ఉదయం మనం డిస్కస్ చేస్తున్నాం. రికార్డ్ అవుతుంది ఈ వీడియో. తర్వాత జూలై 20వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమైన వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అదేవిధంగా అతి ముఖ్యమైనది ఏంటంటే మీకు సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు నన్ను అడగదలుచుకుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు, నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీని అతి తీవ్రంగా ప్రభావితం చేసే అంశం ఏంటంటే ఇవాళ వచ్చే రిజల్ట్స్. సో యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, 3 బ్యాంకులు, ఉద్దాన బ్యాంకులు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి ఇవాళ. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ కనుక పాజిటివ్ రియాక్ట్ అవుతే మండే నిఫ్టీ పరిగెత్తుతుంది. అందువల్ల అది మార్కెట్ రియాక్ట్ ఎలా అవుతుంది అనేది చూడాలి. సాయంత్రం వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ వచ్చేసింది 10 అవర్స్, బట్ హెచ్డిఎఫ్సి ఇంకా ఐసిఐసిఐ రాలేదు. వాటి రిజల్ట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, జియో పొలిటికల్ టెన్షన్స్. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ లేచితో పైకి వెళ్తుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగబోతుంది. ఎందుకు చెప్తున్నానంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మీకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ $80 దాటెత్తే మళ్ళీ స్ట్రగుల్స్లో పడిపోయినట్టే. మీకు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికి నేను మొట్టమొదటి చెప్తుంది మీకు జూన్ నెలలో 4% అబోవ్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ అని చెప్పాను. ఖచ్చితంగా నేను చెప్పినట్టే జూన్ మీకు వచ్చేసరికి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి 4.38% వచ్చింది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదు. అందులో 1 మోర్ ఇంపార్టెంట్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మీకు 5.32 ఉంది. ఇంకా ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. మళ్ళా సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి నేను చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను, మీకు ఎల్నినో ప్రభావంతో 40% మాత్రమే, 40% అసలు మీకు మాన్సూన్స్ దెబ్బతిన్నాయి. ఎల్నినో ప్రభావంతో 40% మాన్సూన్స్ దెబ్బతిన్నాయి. రెండోది ఫెర్టిలైజర్స్ షార్టేజ్ వస్తుందని ఇప్పటి నుంచో చెబుతున్నాను నేను. గత 3 నెలలు చెబుతున్నాను. ఈ సంవత్సరం ఇండియాలో విపరీతమైన ఫెర్టిలైజర్ షార్టేజ్ వస్తుంది బికాస్ ఆఫ్ ఇరాన్ అండ్ అమెరికా వార్ సిచ్యుయేషన్స్లో. చాలామంది 15% షార్టేజ్ వస్తుంది అనుకుంటున్నారు. మై పర్సనల్ ఫీలింగ్ 20% షార్టేజ్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన వల్ల దానివల్ల ప్రొడక్షన్ అనేది విపరీతంగా తగ్గుతుంది. ఒక ఫుడ్ గ్రెయిన్స్ వచ్చేసరికి గోధుమ, వరి వచ్చేసరికి బఫర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. బట్ మీకు వచ్చేసరికి మీకు పప్పుల్స్ అంటే మీకు పప్పు ధాన్యాలు కానీ, తర్వాత ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కానీ విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. వాటి ధరలు పెరగడానికి విపరీతమైన అవకాశం ఉంది. అందువల్ల ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్ అవుతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్, దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది 2-3 నెలల తర్వాత కానీ మీరే చూస్తారు. నేను ఇప్పుడు గత 2-3 నుంచి చెప్తున్నాను. అందువల్ల ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఈ నెల ఆఖరిలో ఫెడ్ మీటింగ్ ఉంది. జూలై 28-29లో ఫెడ్ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్ తగ్గించదు అమెరికాలో. అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్గానే ఉన్నది. ఇన్ఫ్లేషన్ అక్కడ కంట్రోల్లో లేదు. అందువల్ల ఫెడ్ అనేటువంటిది బిట్వీన్ 3.50 to 3.75 మధ్యలో ఉంది. ఇండియా వచ్చేసరికి మనకు ఆగస్టు 3, 4, 5 తారీఖులో ఆర్బీఐ మీటింగ్ ఉంది. సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మీకు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది. సో ఈ మానిటరీ పాలసీ మీటింగ్లో వచ్చేసరికి మీకు ఇక్కడ కూడా వడ్డీ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. మీకు రెపో రేటు మీకు 5.25% ఉంటుంది. రివర్సల్ రెపో రేటు 3.35. మీకు సిఆర్ఆర్ వచ్చేసరికి 3%, ఎస్ఎల్ఆర్ 18%. అదేవిధంగా అడ్మనోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి నీకు మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ 5.50. ఏవి టచ్ చేయరు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరగబోతుందని అర్థమైపోతుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్కి వస్తుంది, మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు అనేవి ఇండియాలో తగ్గవు. ఇంకా హైక్ చేయడానికి అవకాశం ఉంది ఫెడ్ సెప్టెంబర్లో. రేపు సెప్టెంబర్లో ఫెడ్ హైక్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని స్పెక్యులేషన్స్ స్టార్ట్ అవుతాయి. మండే స్టార్ట్ అవగానే బుధ, గురువారాల నుంచి ఈ స్పెక్యులేషన్స్ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. ఫెడ్ స్పెక్యులేషన్స్, ఆర్బీఐ స్పెక్యులేషన్స్ కూడా బయటకు వచ్చేస్తుంటాయి. దట్టు రూపీ వాల్యూ విపరీతంగా డిప్రిషియేట్ అయిపోతా ఉంది. ₹96.53 వచ్చేసింది రూపీ వాల్యూ.
సో డాలర్ విపరీతంగా స్ట్రెంత్ అవుతోంది, ఈ రూపీ విపరీతంగా డౌన్ అయిపోతుంది. సో దీని యొక్క పొయ్యిసెగ నీకు పొంతసెగ అంటారు. సో వీటన్నింటిని బేస్ చేసుకొని మీకు మండే మీకు అర్థమైందా, మార్కెట్ చాలా బాగుంటుంది, ఓపెనింగ్ బాగున్నా మీకు బుధవారం నుంచి కొంచెం అప్రమత్తంగా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాను. ఎందుకంటే ఈ స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, వీటన్నిటిని మార్కెట్లో వచ్చే న్యూస్ చూసుకుంటూ స్పెక్యులేషన్స్ బేస్ చేసుకుని మార్కెట్ ఫ్లక్చుయేషన్ బేస్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీ మూవ్స్ ద రేస్ అన్నట్టు చాలా జాగ్రత్తగా మూవ్ అనే చెప్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నిన్న ఫ్రైడే 17వ తారీఖు ఎక్కడ క్లోజ్ అయిందంటే 58,521.40 క్లోజ్ అయింది. సార్ రౌండ్ ఫిగర్ 58,521 మీద క్లోజ్ అయింది అనుకున్నాం. మీకు R1 వచ్చేసరికి 59,200, అది క్రాస్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి 59,500. R2 వచ్చేసరికి 60,150 నుంచి 60,500 మధ్య ఉంది జోన్. అక్కడ ఆగుతుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అక్కడ ఆగి కింగ్ కర్తవ్యం కొట్టుకోవాలి. ఎవరైతే అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వీఆర్ నాట్ రికమెండ్ లాంగ్ ఎలబన్ షార్ట్ ఎలబన్ ఎప్పుడు రికమెండ్ చేయట్లేదు ఎవరికి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. జస్ట్ ఇట్స్ టు ఇంప్రూవ్ ది స్కిల్స్, దే స్కిల్స్ వీ రిలీజ్ దిస్ వీడియోస్. సో ఎవరైతే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు గమనించవలసిందంటే R3 60,150 నుంచి 60,500 మధ్య ఒక జోన్ ఉంటుంది, ఆ జోన్లో కొట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, అక్కడికి వస్తే మనకు అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి R3. తర్వాత ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉన్న తర్వాత ఇవన్నీ లెక్కలు వేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ చూసుకొని స్లోగా మళ్ళీ ఫెడ్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఏదైనా నెగిటివ్గా వస్తా ఏదైనా మళ్ళీ కరెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనుకుందాం. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ పెరగటం ఇలాంటివి ఏమైనా జరుగుతాయి. ఫస్ట్ ఇమీడియట్లీ సపోర్ట్ 1 వచ్చేసరికి 58,000 మీద ఉంది. ఒకవేళ 58,000 కనుక ఫోర్స్గా బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ 2 వచ్చేసరికి 57,600 ఉంది. అది కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే బ్యాంక్ నిఫ్టీకి 57,200 నుంచి 56,900 జోన్ దగ్గర అక్కడ ఆగుతుంది. అక్కడ ఆగి టెక్నికల్ బౌన్స్ అయి పడాల్సింది. అక్కడ మటు కొంత టైం తీసుకొని కొంత కన్సాలిడేట్ ఉంది, 2-3 రోజులు కన్సాలిడేట్ అయ్యి వాట్ నెక్స్ట్ అంటుంది. ఒకవేళ వాట్ నెక్స్ట్ ఒకవేళ డౌన్వర్డ్ తీసుకోవాలన్నా ఎలిల్ బిట్ టెక్నికల్ బౌన్స్ అయి అక్కడి నుంచి మన పడుతుంది. దీస్ ఆర్ ది సపోర్ట్ లెవెల్స్ ఆఫ్ ది బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్. Okay. Thank you, Madam Garu, to giving this opportunity, Acharya Madam Garu, and to you and your Social Post channel. Thank you. Meeku kuda sir, chala thanks sir. Thank you, Madam Garu. Thank you, Madam Garu.